హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల చెక్కలండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మనం పౌడర్ చేసి దీంట్లో పల్లి పౌడర్ వేసి చేస్తాం కాబట్టి టేస్ట్ అన్నది వేరేలాగా ఉంటుంది. మామూలుగా చెక్కగారిలో పల్లీలు వేసి చేస్తూనే ఉంటాము, కానీ పౌడర్ చేసి వేయించి పౌడర్ చేసిన పల్లి చెక్కలు అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. మీరు ముందుగా పల్లీలని ఒక పావు కిలో పల్లీలను తీసుకొని 3 కప్పుల బియ్య పిండికి పల్లీలు పావు కిలో తీసుకొని అందులో సగం మీరు పౌడర్ చేసుకోండి. మిక్సీలో వేయించి పొట్టు తీయండి. ముందుగా పొట్టు తీసిన తర్వాత ఒక సగం మీరు పిండిలో కలుపుకోవడానికి ఉంచుకోండి, లేదంటే మొత్తం కూడా పౌడర్ మనం చేసుకోవచ్చు. పౌడర్ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి అల్లం ఒక చిన్న ముక్క తీసుకోండి, ఒక 10-15 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోండి. ఇది కూడా మనం కొంచెం పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మీరు దీంట్లోకి 3 కప్పుల బియ్య పిండిని తీసుకోండి. ఇది పొడి బియ్య పిండినండి. ఇప్పుడు మీరు ఈ బియ్య పిండిని కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా అన్ని ఎక్కువ వేసుకుంటూ కూడా పిండి చెక్కగారలు చేసుకోవచ్చు. మీరు దీంట్లోకి 2-3 పెద్ద స్పూన్ల నువ్వులు వేసుకోండి. దీంట్లోనే అలాగే ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే ఈ పల్లి పౌడర్ని కూడా దీంట్లోనే కలిపేసుకోండి. మరి మెత్తగా పౌడర్ పట్టిన అవసరం లేదండి, కొంచెం పచ్చగా కూడా పట్టుకోవచ్చు మనం. అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం పేస్ట్ ఇవి కూడా దీంట్లోనే వేసేసుకోండి. ఇవన్నీ వేస్తే మంచి రుచి వస్తాయండి చెక్కగారలు. ఇప్పుడు మీరు దీంట్లో కొద్దిగా వేడి నూనె కూడా దీంట్లో వేసుకోండి. కాగబెట్టేసి వేడి నూనె దీంట్లో వేసుకుంటే మనకి చెక్కగారలు కరకరలాడుతూ వస్తాయి. అలాగే కొన్ని పల్లీలు ఇలా ఈ విధంగా మీరు వేసుకోవచ్చు. శనగపప్పు కూడా నానబెట్టి కూడా వేసుకోవచ్చు అండి, నేను వేయలేదు. ఇప్పుడు మీరు నీళ్లు పోసుకుంటూ కొద్దిగా మామూలు జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి. దీంట్లో నీళ్లు పోసుకుంటూ మనం చెక్కగారలకి ఎలా పిండి కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్గా నీళ్లు చూసుకొని వేసుకోండి. దీంట్లోనే ఇలా కలిపిన తర్వాత మీరు కావాలంటే మీరు పొడి కారం కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు అండి ఇందులో. ఇప్పుడు మీరు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి, పాల కవర్ అయినా వాడుకోవచ్చు. ఆయిల్ రాసేసి ఒక చిన్న సైజు బాల్ అంత పిండిని తీసుకొని మీరు ఈ విధంగా రౌండ్గా చెక్కగారలన్నీ రెడీ చేసుకోండి. ఇలా రౌండ్గా నూనె చేతికి రాసుకుంటూ పల్చగా మీరు రౌండ్గా చెక్కలన్నీ తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకోండి. ఒకవేళ మీకు పల్లీలు ఇలా డైరెక్ట్ వేయడం ఇష్టం లేకపోతే కంప్లీట్గా మనం పల్లీలన్నిటిని కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మీరు ఈ చెక్కగారలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి మనకి గోల్డ్ కలర్ అంటే గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం డిఫరెన్స్ ఏంటంటే మామూలుగా చెక్కగారలు చేస్తూ ఉంటాము, డైరెక్ట్గా మనం పల్లీలు వేసి చేస్తాము. అలా కాకుండా వేయించి పొడి చేసి వేసిన చెక్కగారలు రుచి వేరే ఉంటాయన్నమాట. అందుకే నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయండి. మనకి 1-2 నెలలైనా మనకి నిలువ కూడా ఉంటాయి. ఇవి పిల్లలకి స్నాక్ ఐటమ్ చాలా బాగుంటాయి తినడానికి. అలాగే లంచ్ బాక్స్లో కూడా ఇవ్వడానికి కూడా రుచిగా ఉంటాయి. మనకి పండగలప్పుడు కూడా ఎక్కువగా ఈ చెక్కగారలు అనేవి చేస్తూ ఉంటాం కదండి. కొంచెం వెరైటీగా ఇలా మీకు చేసి చూపిస్తున్నాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కరకరలాడే చెక్కగారలు, పల్లి నువ్వుల చెక్కగారలు మనకి రెడీ అయిపోయాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.